బీహార్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేశారు. అలాగే లాలూ ఫ్యామిలీ కూడా ఓటు హక్కును వినియోగించుకుంది. పాట్నాలోని పోలింగ్ బూత్కు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వచ్చి ఓటు వేశారు. వారి వెంట తేజస్వి యాదవ్ తల్లి రబ్రీదేవి, ఆయన భార్య సతీమణి రాజశ్రీ, సోదరి మీసా భారతి కూడా వచ్చారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఉదయం 9 గంటల వరకు 13.13% పోలింగ్ జరిగినట్లుగా అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతూ ఉంటుంది. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ ముగిస్తుంది. ఇక సిమ్రి బఖ్తియార్పూర్, అలాగే మాహషి, తారాపూర్, ముంగేర్, అలాగే జమాల్పూర్, సూర్యగఢ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇక మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలోని 18 జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతూ ఉంది. 121 స్థానాల్లో 1314 మంది బరిలో ఉన్నారు. ఇక పోలింగ్ కోసం 45,341 పోలింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫేజ్ లో 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇంక ఇందులో 10,72,000 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. తొలి దశ ఎన్నికల బరిలో ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిలతో పాటు 14 మంది మంత్రులు ఉన్నారు. ఇక రాజ్పూర్ నుంచి తేజస్వి యాదవ్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక 2 సార్లు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు.